తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఒక హాట్ టాపిక్గా మారారు. ఆయన ఏం మాట్లాడినా, ఏ ఇష్యూ రేజ్ చేసినా అదొక సంచలనంగా మారుతుంది. మొన్నెప్పుడో ఇప్ప పువ్వు సారా అంటూ ఆయన ఎక్కడో మాట్లాడిన మాటలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత సినీ హీరోలకి, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకు డ్రగ్ టెస్ట్ చేయించాలంటూ ఆయన పేల్చిన బాంబు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలించింది. ఇండస్ట్రీ ఆయన మీద అటాక్ చేసే పరిస్థితి తెచ్చింది. మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా ఆయన తన చుట్టూ రాజకీయాన్ని తిప్పుకుంటున్నారా, లేకుంటే తన చుట్టూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారా, లేదంటే ఆయనే ఒక సెన్సేషనల్ అవుతున్నారా, కావాలని చేస్తున్నారా, నిజంగా ప్రజల కోసం చేస్తున్నారా? ఇలా చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడేటివి. ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్లో నాతో పాటు జాయిన్ అవుతున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు. అనిరుద్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. మొదటిసారి ఎమ్మెల్యే, ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టారు. అది టార్గెట్ పెట్టుకున్నారు అసెంబ్లీకి వెళ్ళాలని, ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఒక మంత్రి, అప్పుడు మంత్రి లక్ష్మారెడ్డిని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. పెట్టినప్పటి నుంచి కూడా అనిరుద్ రెడ్డి ప్రతి కదలిక, ప్రతి మాట, ఆయన చిట్ చాట్లో మాట్లాడినా లేకుంటే ప్రెస్ మీట్లో మాట్లాడినా ఒక సంచలనంగా మారుతుంది. అంటే నిజంగా ఏమన్నా అట్లా పబ్లిసిటీ కోసం అట్లా చేస్తున్నారా, లేదంటే నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్నారా? మీరు మాట్లాడిందల్లా ప్రతిదీ ఎందుకు వైరల్గా మారుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏ ఇష్యూస్ పైన మాట్లాడినాను. ఒకటి, ఫస్ట్ ఇష్యూ, తిరుమలలో మన తెలంగాణ వాళ్ళకి దర్శనానికి మేము మన ఎమ్మెల్యే లెటర్ రాసినా కానీ, పాపం వాళ్ళు అక్కడికి వచ్చినా కానీ దర్శనానికి వాళ్ళకి టికెట్స్ దొరుకుతలేవని మాట్లాడినా. అది మీరు చెప్పండి, అది ప్రజల కోసమా నా కోసమా? ప్రజల కోసమే కదా. దాని తర్వాత ఇంకా వేరే ఇష్యూస్ ఏం మాట్లాడినాను, ఇప్పపు సారా అని అన్నాను. ఇప్పపు సారా నేను కల్చర్ గురించి, హిస్టరీ గురించి, హెరిటేజ్ గురించి మాట్లాడినాను. అది ఎవరి గురించి మాట్లాడినాను? మన ఆదివాసుల గురించి, మన ఎస్టీ సోదరుల గురించి మాట్లాడాను. నా కోసం అయితే కాదు, నేనైతే ఇప్పపు సారా అయితే చేయను కదా. అది ఎందుకు మాట్లాడినాను? వాళ్ళకి ఉపాధి కలగాలి, ఎక్స్పోర్ట్ చేయాలని. వేరే 5 స్టేట్స్, బీజేపీ రూల్డ్ 5 స్టేట్స్ అవి ఇప్పపు సారా చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మన దగ్గరనేమో వీళ్ళని చేయనిస్తలేమో. ఏమైనా ఉంటే కూడా గత గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కువ కేసులు పెట్టించి పీడీ యాక్ట్లు కూడా పెట్టినారు వాళ్ళపై. మాట్లాడదాం ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ గా. అంటున్న పాయింట్ ఏంటంటే జనరల్ గా అది మాట్లాడినా. మూడోది డ్రగ్స్ గురించి మాట్లాడినాను. జనరల్ గా ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలు, లేకుంటే అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు, ఇలాంటివి జనంలోకి అసెంబ్లీలో తెస్తుంటారు. అవి కూడా మాట్లాడినాను కదా. అయితే మీరు పొల్యూషన్ గురించి మాట్లాడుతూ ఇలాంటి జనరలైజ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎవరైనా తక్కువ మాట్లాడినాని ఉదండపూర్ రిజర్వాయర్ గురించి, ఒకవేళ దానికి R&R ప్యాకేజ్ పెరగకుంటే నేను నా పదవికే రిజైన్ చేస్తా అని పబ్లిక్ లో మాట్లాడినాను. పదవి వరకు మాట్లాడినాను, నా పదవే వద్దు నాకు, వాళ్ళకి కావాలని చెప్పినాను. సీఎం గారి స్టేజ్ మీద చెప్పినాడు, అనిరుద్ అడుగుతున్నాడు, నేను రేట్ పెంచుతానని చెప్పేసి R&R ప్యాకేజ్. బైపాస్ గురించి మాట్లాడినాను. నేను ఎమ్మెల్యే కాగానే 150 కోట్ల రూపాయలు దానికి R&B రోడ్స్ తీసుకొచ్చినాను. గత గవర్నమెంట్ లో 10 ఏళ్లలో 120 కోట్లు తెచ్చాను. 10 ఏళ్లలో R&B రోడ్స్. నేను వచ్చిన ఒక్క సంవత్సరం లోపలనే 150 కోట్లు తీసుకొచ్చినాను. మళ్ళీ ఇప్పుడు హ్యామ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినాను. ఆల్రెడీ 210 కోట్ల రూపాయల రోడ్లు తీసుకొచ్చినాను. నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటూనే ప్రజల గురించి ఆలోచిస్తూ జడ్చర్ల డెవలప్మెంట్ గురించి, జడ్చర్లకి బైపాస్ రావాలని చెప్పేసి మా ఎంపీ బీజేపీ అయినా కానీ డీకే అరుణమ్మ, ఆమె దగ్గరికి పోయి కూడా నేను రిక్వెస్ట్ చేసుకొని, అమ్మమ్మ ఇట్లా బైపాస్ తీసుకొస్తే జడ్చర్ల డెవలప్ అవుతుంది. ఆమె కూడా నన్ను నితిన్ గడ్కరీ దగ్గర తీసుకెళ్ళింది. సో నేను అభివృద్ధి గురించి చేస్తున్నానా, లేకుంటే నేను నా పొలిటికల్ కోసం చేస్తున్నానా? మళ్ళీ బీజేపీ ఎంపీ దగ్గరికి ఎందుకు పోయినాను నేను? నాకు జడ్చర్ల డెవలప్ కావాలి. నాకు అసలు అనిరుద్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఎందుకు రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు మీరు? ఐ థింక్ యు ఆర్ ఇంజనీర్. నేను నా స్కూలింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చేసినాను, ఫ్రమ్ PP1 till 10th. దాని తర్వాత నలంద జూనియర్ కాలేజ్ ఇంటర్ చేసినాను వెంకటరావు నగర్లో, MPC. దాని తర్వాత ఇంజనీరింగ్ చేసినాను, బీటెక్ కంప్యూటర్స్ నూర్ కాలేజ్ అని షాదా. ఇట్ వాస్ ఫస్ట్ మా బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ ఉండే. సో ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎయిర్టెల్లో ఒక 6 months వర్క్ చేసినాను, ఎయిర్టెల్ కంపెనీలో. దాని తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో నేను ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా, ఒక అనలిస్ట్గా నేను ఆ కంపెనీలో ఒక 5 years వర్క్ చేసినాను. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా ఇన్లాస్ వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసినాను 10 years. దాని తర్వాత మా ఊళ్ళో సమస్యల వల్ల కానీ, టెంపుల్ ల్యాండ్స్ ఇష్యూస్ వల్ల రాజకీయాలకు రావాల్సి వచ్చింది. ఆ రోజే టార్గెట్ పెట్టుకున్నాను 2012. అప్పటి నుంచి ఇంక ఎమ్మెల్యే కావాలి, దేవుని పొలాలని కాపాడాలని చెప్పేసి ఎమ్మెల్యే అయినాను. ఆ దేవుని పొలాలన్నీ ప్రొహిబిటెడ్లో పెట్టించినాను. అన్ని దేవుని పేరు మీద కూడా ఆ బుక్స్ కూడా రాపించినాను. అట్లా రాజకీయాలకు వచ్చారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ.
మొదటి నుంచి అంటే ఫస్ట్ జాయిన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్యలో అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు బీజేపీ అంటే నేను జాయిన్ కాలేదు, కానీ ఆయనకు సపోర్ట్ గా తిరిగినాను. ఆయన బీజేపీలో ఉండగా అందరూ ఏమన్నా నువ్వు బీజేపీలో కూడా పోయినావు కదా అంటే, నేనేం సభ్యత్వం తీసుకోలేదు. నేను ఓన్లీ నాగం జనార్దన్ రెడ్డికి ఆ సపోర్ట్ చేసినాను. అంటే అనిరుద్ధ్ రెడ్డి గారు ఇది ఎందుకు అడిగానంటే, మీరు డీకే అరుణతో అత్యంత సన్నిహితంగా ఉంటారంటారు. జిల్లాలో కూడా కాంగ్రెస్లో కొంచెం రెబల్గా కూడా కొన్నిసార్లు మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. డీకే అరుణ గారే కదా నన్ను కాంగ్రెస్ లో జాయిన్ చేయించింది. ఇప్పటికి ఉన్నాయా సాన్నిహిత్యం ఉందా డీకే అరుణ గారు? బాగుంటా నేను మాకేం కొట్లాటలు నేను చెప్పు. అంటే ఎందుకు అడుగుతున్నా, ఇప్పుడు మాకు పొలిటికల్ గా కొట్లాటలు ఉంటాయి. బీజేపీ పైన ఫైట్ మాకు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ ఉంటుంది. ఆ కొట్లాటలు ఉంటాయి. వ్యక్తిగతంగా మాకు ఎవరితో ఏం కొట్లాటలు ఉంటాయి, నాకు లక్ష్మాడితో కూడా కొట్లాటలు ఏం లేవు. ఇష్యూస్ పైన మేము కొట్లాడతాము. మాకు వర్క్ కావాలి, డెవలప్ కావాలి. సీఎం సొంత జిల్లాలో పార్లమెంటు స్థానం పోవడానికి, అక్కడ డీకే అరుణ గెలవడానికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కారణం. డీకే అరుణకు చాలా సన్నిహితులు వాళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అలాంటి వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల, లేకుంటే వాళ్ళ అనుకున్నంత చేయలేకపోవడం వల్ల కాంగ్రెస్ ఓటమి పాలైందని ఒక చర్చ. మొత్తం 7 కాన్స్టిట్యున్సీలలో ఏ కాన్స్టిట్యున్సీలకు లీడ్ వచ్చింది పార్లమెంట్ లో? కొడంగల్, షాద్నగర్, జడ్చర్ల. మా అనిరుద్ధ్ రెడ్డి చేసినట్టు ఎట్లయితుంది? అంటే మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేసినట్ట? నేను ఎవరిని అంటలేను, నేను నా గురించి చెప్పుకుంటున్నాను. మీరు అది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని అడగండి. నేను జడ్చర్లలో లీడ్ తెచ్చినానా లేదా? 5,000 లీడ్ వచ్చింది జడ్చర్ల. సరే, నాకు 15,000 లీడ్ వచ్చి 10,000 మైనస్ ఎందుకైనా దాని డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. నేను బెల్ట్ షాప్స్ బంద్ చేయించినాను. బెల్ట్ షాప్స్ బంద్ చేయించేస్తే ఏమైంది? ఆ షాప్ లో అందరు వచ్చిన వాళ్ళ నా మీద నెగిటివ్ మాట్లాడుకుంటూ పోయినారు. బెల్ట్ షాప్ల మీద కూడా డిఫరెంట్ టాక్ ఉంది. మీరు బంద్ చేపిస్తా అన్నారు కానీ బంద్ చేయించినాను, కానీ దాంట్లో నేను పాస్ కాలేదు. ఎందుకు పాస్ కాలేదు? అక్కడ వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు నేను ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా పెడితే ఒక బాటిల్ పైన మళ్ళీ 10 రూపాయలు పెంచేసినారు. ఎమ్మెల్యే స్ట్రిక్ట్ ఉన్నారని చెప్పేసి పట్టుకుంటే మాకంతా మామూలు అవుతున్నాయి అని చెప్పి కూడా షాప్ వాళ్ళు 10 రూపాయలు పెంచినారు. ఇంకోటి వాళ్ళు 7 బాటిల్ కన్నా 6 బాటిల్లే పెట్టుకొని అమ్ముతున్నారు. మినిమం 7 బాటిల్స్ పైన ఉంటే మనం కేసు చేయొచ్చు. నువ్వు 7 బాటిల్స్ లోపల పెట్టుకొని 6 బాటిల్స్ పెట్టుకొని అమ్మితే నేను కూడా కేసు చేయలేకపోయినా. అందుకే నేనేమన్నాను, పాస్ కాలేదు అంటున్నాను. నేను పర్సనల్ గా అన్ని గ్రామాలు తిరిగినాను. నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎట్లా తిరిగినాను, వంశీచంద్ గారి కూడా నేను అట్లనే తిరిగినాను. కానీ ఎందుకు ఓడిపోయారు అంటే, నాకు అదన్నీ నా కాన్స్టిట్యున్సీ నేను లీడ్ తెచ్చి చూపించినాను. నేనైతే మైనస్ కాలేదు. ఇంకా వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు స్టడీ చేయాలి. అంటే అనిరుద్ధ్ గారు ఇది ఎందుకు అడిగానంటే, మిమ్మల్ని గతంలో కూడా అనిరుద్ధ్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి మునుగోడు ఉప ఎన్నిక అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కాన్వాయ్తో సహా అన్ని సహకరించారు, అప్పుడు సపోర్ట్ చేశారు అని ఒక చర్చ పెద్ద ఎత్తున వచ్చింది. నిజమే కదా? నా కాన్వాయ్ ఎక్కడ ఉంది? మీరు వెహికల్స్ చెక్ చేయండి. ఆ వెహికల్స్ దాని నంబర్స్ ఉంటాయి కదా, ఎవరి పేరు మీద ఉన్నాయో చెక్ చేయండి. అప్పుడు మీరు సపోర్ట్ చేశారని చర్చ వచ్చిందా? నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? నేను కాంగ్రెస్ పార్టీ. అదే టైంలో మాకు పాదయాత్ర ఉండే, రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంత పెద్దగా చేస్తాను. రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినాను. రాహుల్ గాంధీ పాదయాత్రలో నంబర్ 1 అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ కూడా చేసినాడు జడ్చర్ల కాన్స్టిట్యున్సీ. సో నేను పార్టీలో ఉన్నాను, పార్టీ మ్యాన్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏంటున్నారు? అవును, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు నేను అడుగుతున్నాను ఒకటి. నాకు దానికి సంబంధం లేదు. నేను అప్పుడు ఎమ్మెల్యే లేదు, ఏం లేను. నేను పోయి మునుగోడులో చెప్తే వాళ్ళ నా మాట ఇంటారా? అక్కడ కోమటిరెడ్డి ప్రచారానికి సంబంధించిన వాహనాలు చెప్పేటోళ్ళు చాలా మంది చెప్తారు, చాలా మంది మస్తు చెప్తారు, 100 అబద్ధాలు చెప్తారు. నెక్స్ట్ టైం చెప్పినప్పుడు అది నిజం అయిపోతుంది. సో ఏ చెప్పేటోళ్ళు చెప్పుకొని నా నిజాయితీ నాది. అనిరుద్ధ్ రెడ్డికి టికెట్ రావడానికి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కారణం అంటారు కదా, నిజమేనా? అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తాను. నాకు రేవంత్ రెడ్డి గారు ఎర్రశేఖర్కి ఇవ్వాలనుకుంటే, కానీ చేంజ్ దాని తర్వాత నేను పాదయాత్ర రెడ్డి గారు చాలా సీరియస్ గా మీకు ఇవ్వాలని సందర్భాలు ఆన్ రికార్డ్ ఉన్నాయి. నేను పాదయాత్ర చేస్తాను జడ్చర్ల. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా సర్వే రిపోర్ట్ లో కూడా నా పేరే వచ్చింది. దాని తర్వాత పిలిచి ఆయన్నే మాట్లాడి శేఖర్ని వేరే కాన్స్టిట్యున్సీ తీసుకోమని చెప్పి జడ్చర్ల నన్ను నిలబడమని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. శేఖర్ వెళ్ళిపోయినట్టున్నారు కదా, అది డిఫరెంట్ ఇష్యూస్ ఉండేదంట. సరే, ఓకే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేసినారు, బట్టి విక్రమార్క గారు సపోర్ట్ చేసినారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు. సో మహేష్ గౌడ్ గారు సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, ఆయన సపోర్ట్ చేసి, ఆయన సపోర్ట్ చేయండి నాకు ఎట్లా వస్తుంది టికెట్? నాకు రాహుల్ గాంధీ గారిని కూడా జడ్చర్లకు తీసుకొచ్చినారు, మీటింగ్ పెట్టినారు. ఆ రోజు చెప్పినాడు నువ్వు గెలవాలని చెప్పేసి. రాహుల్ గాంధీ గారు కూడా కార్లు ఎక్కి ఆ రోజు జడ్చర్ల మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అయిపోయింది, కల్వకుర్తి నుంచి జడ్చర్లకు వచ్చారు నా ఎలక్షన్స్ అప్పుడు. వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత కార్లో కూర్చున్నప్పుడు కూడా అక్కడ పబ్లిక్ ఎంతమంది వచ్చిందంటే ఆ జనం చూసి రాహుల్ గాంధీ గారు కూడా 45 minutes మాట్లాడిన అక్కడ.
మాట్లాడి కార్లు ఎక్కగానే నాకు ఇట్లా థమ్స్ అప్ అని చెప్పి వెళ్ళాడు రాహుల్ గాంధీ గారు. బహుశా నాకు తెలిసి వేరే దగ్గర అట్లా చెప్పినాడో చెప్పలేదు నేను చూడలేదు, కానీ నాకు మాత్రం థమ్స్ అప్ అని చెప్పి. అయితే అనిరుద్ధ్ గారు, ఎందుకంటే మీరు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు కొంత అసంతృప్తిగా, కొంత మహబూబ్ నగర్లో ఇద్దరు, ప్రధానంగా మీరు ఇద్దరు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు పేర్లు వస్తుంటాయి. ఇప్పుడు ఓ 10-15 మంది ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టినట్టు రహస్యంగా. ఆ తర్వాత రీసెంట్ గా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదో మీటింగ్ 9 మందితో పెడితే అందులో కూడా మీరు ఉన్నట్టు ఇలాంటి చర్చ కొంత ఉంది. మీరు మీటింగ్ పెట్టారా లేదా? చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఏది లోపల లేకుండా రూమ్లలో లేకుండా కార్ లోపల కూర్చున్నప్పుడు అద్దాలు ఎక్కించుకొని మాట్లాడతారేమో. కానీ నేను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మాత్రము మాకు ఏది ఉన్నా కానీ ఓపెన్ గా మాట్లాడతాము. మీరు మీటింగ్ ఎందుకు పెట్టించారు అసలు? ఏది అప్పుడు ఏం లేదు, మాకు నిధులు కావాలి, కొన్ని ఇష్యూస్ పైన మాకు కాన్స్టిట్యున్సీకి నిధులు కావాలి, అందరం పోయి మనం రిక్వెస్ట్ చేసి మాట్లాడదామని చెప్పేసి మేము కూర్చోం. అదేం సీక్రెట్ మీటింగ్ కాదు. సీక్రెట్ మీటింగ్ ఉంటే ఎక్కడో పోయి ఇళ్ళలో దాచుకొని డోర్ లాకేసుకొని మాట్లాడతాం. ఓపెన్ గా హోటల్ ఆ రోజు వచ్చింది, ఆ రోజు అందరు అనుకున్నారు కానీ ఓపెన్ గా హోటల్ లా కింద డైనింగ్ హాల్ లో కూర్చున్నాము. అది ఎట్లా తప్పు అవుతుంది చెప్పండి? సీక్రెట్ మీటింగ్ ఎట్లయితే? మీటింగ్ అయ్యాక మిమ్మల్ని సీఎం గారు పిలిపించారు కదా, పిలిపించి మీతో కూడా మాట్లాడారు. ఆ మీటింగ్ మాట్లాడారు, చెప్పినాను నేను, మాకు నిధులు కావాలి మా కాన్స్టిట్యున్సీకి, దాని గురించి మేము రిక్వెస్ట్ చేద్దామని పెట్టుకున్నాము. డైరెక్ట్ సీఎం ని అడగచ్చు కదా. అందుకే అందరూ ఇప్పుడు ఇది డెమోక్రసీ, ఒక్కరు అడిగితే పని కాదు, 10 మంది అడిగితే పని అవుతుంది. కాన్స్టిట్యున్సీలో కూడా అంతే కదా, అందరు చేస్తేనే ఓట్లు వేస్తే మేము గెలుస్తాం, ఒకరితో అయితే కాదు కదా. సీఎం పై ఒత్తిడి తెంచే రిక్వెస్ట్ అని చెప్పినాను కదా. రిక్వెస్టే. మరి సఫలం అయ్యారా అది? ఆ మీటింగ్ తర్వాత మీకు నిధులు అవి ఇవి వచ్చేసాయి? నాకైతే ఇప్పుడు వేరే కాన్సెన్స్ అన్నిటికైతే SDFs ఇచ్చినారు, మళ్ళీ మొన్న 5 కోట్లు ఇచ్చారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినారు కదా, 25 కోట్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తే మేము డెవలప్మెంట్ కలెక్టర్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే మేము పోయి ఏ గ్రామాలలో ఏం కావాలో మేము పోయి ఇవ్వగలుగుతాం కదా. ఈ రోజు కూడా నాకు అదే ఇష్యూస్ సాల్వ్ అవుతాం. నిన్న పోతే కూడా 10 మంది సర్పంచ్ డ్రైనేజ్కి కావాలి, మాకు CC రోడ్కి కావాలి, మాకు బిల్డింగ్కి కావాలంటే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం. సో అది మేము చేంజ్ చేయాలనుకున్నాం. ఇట్లా అమౌంట్ ఇట్లా డిపాజిట్ చేస్తే SDF ఫండ్స్ కొంచెం ఎక్కువ ఇస్తే 25 కోట్లని డిమాండ్ చేస్తున్నారు కదా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఆ మధ్య అన్నారు. అండ్ డెఫినెట్ గా ఇప్పుడు అడుగుతాం, అది కొంచెం మా విప్ గారు ఆ ఒత్తిడి ఫలించి ఆయన ప్రభుత్వ విప్ అయ్యారంటారా? మేము ఒకటి చెప్పాలన్నా, మేము ప్రజల కోసం ఎన్నికైనాము, వాళ్ళ కోసమే మేము రాజకీయాలకు వచ్చినాము, వాళ్ళ కోసమే కొట్లాడతాం. ఏదో మనకు ఒక పదవి వచ్చిందని చెప్పేసి కామ్గా ఉండి వాళ్ళని వదిలేసే మనుషులం కాదు. అప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు కూడా, ప్రజలు కూడా రేపు ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇంకా నువ్వు కాదు ఇంకొకరు కావాలంటారు. అది ఏం కాదు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆయన ఈజ్ స్పోక్స్ పర్సన్, ఆయన బాగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ తెలుసు, ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి అసెంబ్లీలో కూడా కౌంటర్ ఇచ్చేదానికి ఆయన పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పేసి ఆయనకి ఇచ్చిండ్రు. అది దీనికి దానికి సంబంధం లేదు. అందరు ఏమనుకుంటారు, బాబు విప్పించి నేను ఏం మాట్లాడరేమో, ఇంకెక్కువ మాట్లాడతారు ఆయన. అంతేనా? నాకు తెలుసు కదా. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా తీసుకోండి, మాట్లాడదాం. అయితే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అఫ్ కోర్స్ ఆయన తెలంగాణ, ఆయన మీరు ఈ మాట అడగండి, అనిరుద్ధ్ రెడ్డి గారు ఇది అన్నారు, నీకు విప్ వచ్చిన తర్వాత కూడా ఇష్యూస్ పైన నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అడగండి. అంతే, అందుకే తీసుకుంటున్నాను. ఆయన యాక్చువల్గా తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఉన్నారు. ఆయన చాలా జాబ్ ఎక్స్పెక్ట్ వచ్చి నేనే షాక్ అయినాను. మ్యారేజ్ అయిన తర్వాత అసలు నాకు తెలియదు, వదినమ్మ ఆయన ఎట్లా జాబ్ ఇచ్చిపెట్టినా కానీ ఏమనలేదు. అంటే ఆయన వైఫ్ ఆయనకు అంత సపోర్ట్ గా ఉంది, లేకుంటే ఈ స్టేజ్ వరకు రాలేదు. మహిళలు ఇంట్లో సపోర్ట్ ఉంటేనే ఎవరైనా కానీ మేము ఎదగలుగుతాము. ఆయనకు సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చింది. ఆమెకు హ్యాట్స్ ఆఫ్ ఈయనకన్నా. ఇంకోటి అనిరుద్ధ్ గారు, జడ్చర్ల ఎమ్మెల్యే దుష్యంత్ రెడ్డి అనే ఒక ప్రచారానికి ఏం చెప్తారు? మా అన్ననే కదా, అదే స్థానికంగా మొత్తం ఆయనే ఎమ్మెల్యే లాగా బిహేవ్ చేస్తారు. ఏం చేసిండు, ఏం జరిగింది టాక్? సరే, చెల్లెలు ఏమైనా అయినాయా, భూ కబ్జాలు అయినాయా, భూములు గుంజుకున్నారా, యాక్టివ్గా ఉంటారా, యాక్టివ్గా ఉంటారా జిల్లా ఎవరికి వచ్చినా కానీ ఇష్యూస్ కోసం? అంటే ఒక నవాపేట మండల్ వరకు ఏదైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు ఆయన ZPTCగా నిలబడ్డాడు అక్కడ. అప్పుడు ఆయన ఓడిపోయినాడు. ఆ రోజే అన్న, నువ్వు ఓడిపోయినావు కదా చూడు, ఇదే మండలము నాకు మంచి లీడ్ ఇస్తుంది చూడని చెప్పిన. 5,000+ లీడ్ ఆ మండలం వచ్చింది. ఎప్పుడు కాంగ్రెస్కి అంత లీడ్ రాలేదు. ఆయన ఓటమికి నా గెలుపుకి ఆ నవాపేట మండలం లీడ్ ఇచ్చింది. సో ఆయన అక్కడ అందరితో టచ్ ఉంది కాబట్టి అందరు ఆయన దగ్గరికే వెళ్తుంటారు నవాపేట మండలం. సరే, ఆయనకి టచెస్ ఎక్కువనే కదా, వాళ్ళు కూడా వాళ్ళకి బాగా కరెక్ట్ అయిపోయి ఉన్నాడు కదా అని చెప్పేసి ఇష్యూస్ ఏమంటే నా దగ్గరకు వస్తే కొన్ని సందర్భాల్లో ఈయన తప్పు చేస్తే కూడా వాళ్ళ ముందే నువ్వు తప్పు చేస్తున్నావు, దీంట్లో నువ్వు ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి కూడా వాళ్ళ లోకల్ వాళ్ళకి వాళ్ళు చెప్పిన కార్యకర్తలకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా అన్న నాకు అయినా కానీ వాళ్ళ ముందే ఈయన ముఖం మీద అన్న, నువ్వు ఇది తప్పు చేస్తే పక్కకు జరిగేది, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు దీంట్లో అని చెప్పేసి. నువ్వు అట్లా దాంట్లో నేను స్ట్రిక్ట్ ఉంటా, తప్పు చేస్తే అన్న కానీ ఎవరన్నా కానీ వదిలేదు. ఎందుకు అనిరుద్ధ్ గారు, ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల్లో మీ విలేజ్లో బీజేపీ గెలవడం అది పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు
కొన్ని లాస్ట్ 4 టర్మ్స్ మేమే గెలుస్తాం. ఆయన 2 సార్లు నిలబడి ఓడిపోయింది. ఎవరైతే గెలిచిన ఆయన కూడా మన మనిషే. మా ఊళ్ళో అందరు మనోళ్ళే అందరూ. ఓకే, అక్కడ ఏమైపోయిందంటే ప్రచారానికి కూడా నేను కూడా చెప్పలేకపోయినాను. సరే గెలిచిన తర్వాత ఆయన ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ కాబట్టి బీజేపీ అని అందరు తప్ప, ఒకవేళ చూస్తే నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి కూడా వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే, మన ఇంటి మనుషులే. సో నేను దానికి నెగిటివ్ అనుకోని సింబల్ ఎలక్షన్ లో ఒకవేళ ఓడిపోతే అప్పుడు చెప్పండి. అప్పుడు పార్టీ బేస్ మీద చెప్పండి. వ్యక్తిగతంగా చూస్తారు సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరు మంచిగా. ఈయన 2 సార్లు ఓడిపోయిన దాంట్లో సింపతి ఉంటుంది. మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, ప్రభుత్వ విప్ గారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నాతో పాటు ఇక్కడ ఇంటర్వ్యూలో మీ పాలమూరు బ్రదర్స్ లో మీ ఇద్దరి పేరు అట్లా బాగా ఫేమస్ అయిపోయింది ఇక్కడ. పీజేఆర్ తర్వాత శశిధర్ రెడ్డి లాగా నాతో అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. మొత్తానికి మీరు మధ్యలో గ్రూప్స్ పెట్టారు, ఒత్తిడి పెంచారు, సీఎం సొంత జిల్లాలో అది ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది. సరే అఫ్ కోర్స్ మీరు మంత్రి అయ్యే స్థాయి ఉన్న ప్రభుత్వం విప్పొచ్చింది, అయినా కూడా మీరు ఇదే రకంగా ప్రజల కోసం ఒత్తిడి పెడతారు, వదిలేదే లేదు అనేది అనిరుద్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటారు మీరు? మనకు ఈ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలు ఏది కోరి తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి మా లక్ష్యం. గతంలో ముఖ్యమంత్రులు కనబడేటోళ్ళు కాదు ఎక్కడ కూడా, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుష్ఠానం పనిచేస్తా ఉంటుంది, కనబడతా ఉంటుంది. వారు చేసే కొద్ది అద్భుతమైన ప్రాజెక్టు రావడానికి 3 years పడుతుంది. ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూర్తి రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ భవిష్యత్తును నిర్దేశించే ప్రాజెక్ట్ కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి సంక్షేమం ఉంటూనే సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఫ్యూచర్ కోసం ప్రభుత్వం ఇది. ఇప్పటికీ కొద్దిగా ప్రజలకు కూడా క్లారిటీ వస్తా ఉంది. సో ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు కొద్దిగా క్లారిటీ. మొదలేమో ఆర్థిక ఇబ్బందులుండి కొద్దిగా గ్రామాల్లో సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళ మీద కూడా ప్రెజర్స్ వచ్చినాయి. కానీ ఒక్కొక్కటిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి గ్రౌండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా అద్భుతంగా జరుగుతున్నది. కొన్ని లక్షల మంది ఈ రోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు నేను అంటున్న పాయింట్ ఏంటంటే మీరిద్దరు కొంచెం స్వపక్షంలో విపక్షం లాగా ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు, కొంతమంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు, లేదంటే 25 కోట్ల నిధులు ఇవ్వాలి ఎమ్మెల్యే కానీ ఒక డిమాండ్ చేశారు. ఇలాంటివన్నీ ఇక పక్కన పెడతారా ఎన్ఎం గారు? అనిరుద్ రెడ్డి గారి పాపం వదిలిపెట్టారా అనేది ఇక్కడ చర్చ. ఏకాకిం చేశారా, వెళ్ళిపోయారా ఎన్ఎం గారు అని? ఎట్లుంటదంటే ప్రభుత్వము ఎమ్మెల్యేలు సమాంతరంగా కలిసి నడవాల్సిన సమయం. ఏ సమస్యలు ఉన్నా కూడా మేము చర్చించుకొని ప్రభుత్వం దృష్టికి అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకుపోతాం. దాంట్లో అడ్మినిస్ట్రేషన్ అనుకూలంగా ఉంది, చేయగలిగే పనులు ఇమ్మీడియట్ గా చేస్తా ఉన్నారు. చేయని పనులు భవిష్యత్తులో చేసేది అంటే అవి మనకు చెప్తా ఉన్నారు. సో డెమోక్రటిక్ సిస్టంలో ఇవన్నీ కూడా సమాంతరంగా జరగాలి. అనురోధ్ గారు మాట్లాడతారా ఎన్ఎం గారితో? ఏం లేదు, నేను చెప్పింది కదా. ఇప్పుడు నేనేం మాట్లాడలేదు, మీరేం క్వశ్చన్ అడుగుతారని. నేను ఏదైతే చెప్పినానో ఆయన కూడా అదే చెప్పిండు కదా మా అన్నమన్న. సో మేమందరము ప్రజల కోసం, ప్రజల సమస్యలపైనే మేము అడుగుతాం తప్ప మా ఏ స్వార్థం కోసమో మేమేమి ఎదగాలని చెప్పేసి మేమే సంపాదించుకోవాలని చెప్పి రాజకీయాలకు రాలేదు. అట్లనే ఉంటుండే ఏమన్నా జాబే చేసుకుంటుండే కదా, మంచి పొజిషన్ ఉంటుండే కదా గవర్నమెంట్ జాబ్లో. ఎవరికైనా కానీ గవర్నమెంట్ జాబ్లు ఉండాలనే వాళ్ళకి ఆశ ఉంటుంది, వాళ్ళ కోరిక ఉంటుంది. అట్లాంటి ఆయన ఇసిపెట్టేసి ప్రజల కోసం, తెలంగాణ కోసం వచ్చిన ఆయన. కాబట్టి నాకు నిజంగా అట్లాంటి అన్న నాకు నా పక్క కాన్ఫిడెన్స్ ఉందని నా అదృష్టం. రైట్ ఎన్ఎం గారు, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ అనురోధ్ గారు, మన దానికి వెళ్దాం. ఈ మధ్య మీరు చేసిన ఒక కామెంట్ ఇది. నేను మాట్లాడింది ఇప్పపు సారా, ఆర్గానిక్ సారా గురించి. అది వెనకటికి తాగిన వాళ్ళు వాళ్ళే చెప్పడం జరిగింది, మన కుటుంబ సభ్యులు కొంతమంది నాకు. అప్పుడు తాగితే ఇప్పపు సారా మేము 110 సంవత్సరాలు మా తాత వాళ్ళు బ్రతికినారు. ఇప్పుడు ఈ చీప్ లిక్కర్లు వచ్చేటి, బయట దేశాల నుంచి వచ్చేటి ఎక్కువ ధర పెట్టి తాగినా కానీ కూడా 60 ఏళ్ళ కన్నా ఎక్కువ బతుకుతలేమని చెప్పి చెప్పడం జరిగింది. దీని గురించి కొంచెం నేను స్టడీ చేసి దీన్ని ఎట్లా ముందుకి తీసుకెళ్తే మన రాష్ట్రం నుండి మన ఎస్టీ సోదరులు ఎట్లా ఆర్థికంగా బాగుపడతారో, ఎట్లా మనం బయట దేశాలు ఉన్న టెక్కీలాగా. ఇది ప్రధానంగా పెద్ద చర్చ అసెంబ్లీలో. అసలు దీనికి ఇందిరమ్మకి ఏదో లింక్ చేసి రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన ఇష్యూ అంతా గందరగోళంగా మారింది. అయితే ఇందులో 2 అంశాలు. ఒకటి, ఇప్పపు సారాన్ని మళ్ళీ తేవడానికి అనిరుద్ రెడ్డి గారు ఇదేదో తెరపైకి తెచ్చారు అనేది. 120 ఏళ్ళు బతుకుతున్నారు, ఇప్పపు సారా తాగితే బతికేస్తాం ఇక అని ఒక రకంగా బయటకు వచ్చింది అనేది ఒక చర్చ. రెండోది, నిజంగానే ఇప్పపు సారా తెస్తే
ఇప్పుడు ప్రభుత్వం అప్పుల్లో ఉన్న ప్రభుత్వం నడుస్తుంది ఎక్సైజ్ ఆదాయం మీద. ఆదాయం పడిపోతుంది. సో మీ ఆదాయం గురించా లేకుంటే ఇప్పటి గురించి ప్రభుత్వాలకు ఆదాయం ఉందా? ప్రభుత్వం ఆదాయం కోసమే కదా ఎక్సైజ్. అసలు మద్యపాన నిషేధం చేస్తే బెటర్ కదా. నేను అసెంబ్లీలో చూపించినప్పుడు విత్ ఫ్యాక్ట్స్ మన ఆదివాసులు ఏదైతే ఇప్ప పువ్వుతో చేస్తారో ప్యూర్ దాని గురించి మాట్లాడారు. బీబీసీ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంటరీనే వాళ్ళు రాస్తున్నారు. ఏమని రాస్తారంటే 1892లో మౌరా యాక్ట్ అని తీసుకొచ్చి ప్యూర్గా ఉండే ఫ్లవర్ బేస్డ్ లిక్కర్ని మనం బంద్ చేసినాము. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు బంద్ చేసినారంటే దే వాంటెడ్ రెవెన్యూ. ఆ పువ్వుతోని అన్ని విలేజెస్ వాళ్ళే తయారు చేసుకున్నారు, వాళ్ళే తాగేది. సో రెవెన్యూ రాకపోయింది. మేము మా రెవెన్యూ కోసము మేము ఆ ఇప్ప పువ్వు సారా విచ్ ఇస్ ప్యూర్ దాన్ని స్టాప్ చేసి మేము మా లిక్కర్ ఇంట్రడ్యూస్ చేసి దాని ట్యాక్సెస్ పైన మా మిలిటరీ వాళ్ళకి మేము పే చేస్తాం శాలరీస్ అని చెప్పేసి వాళ్ళే రాసినారు. దాని తర్వాత మళ్ళీ ఏమని రాస్తారంటే ఇప్పుడు అదే ఫ్లవర్ మేము లండన్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ డిస్టరీ పెట్టి తయారు చేసి మహువా లిక్కర్ అని చెప్పేసి అమ్ముతున్నారు. ఫ్రాన్స్లో కూడా ఎంఏహెచ్ మహువా అనేది హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి పేరు పెట్టి అక్కడ కూడా బాటిలింగ్ చేసి అమ్ముతున్నారు. నేనేమంటున్నా మన దగ్గర ఉంది కదా మా ఎస్టీ సోదరులకు కానీ ఆదివాసులకు ఏదైతే వీళ్ళు ట్రెడిషనల్గా 3000 years నుంచి రాస్తున్నారు దీని గురించి. చాణక్యుడు కూడా ఫస్ట్ ఎక్సైజ్ లా తీసుకొచ్చింది చాణక్యుడు. చాణక్యుడే స్టార్ట్ చేసిండు ఇవన్నిటిపైన లా, ఎక్సైజ్ లా మీద చాలా రీసెర్చ్ చేశారు. పువ్వు కాదు, హౌ టు మేక్ ఎకనామికలీ అంటే ధనవంతులని మన ఎస్టీ సోదరులని వీళ్ళని ఎట్లా చేయాలని ఆ స్టడీ పైన తీసుకొచ్చాను. సో నేనేమంటానంటే గోవాలో చేస్తున్నారు ఫెన్ని అని, వేరే దేశాల నుంచి వచ్చి ఆ క్యాష్యూ నట్ డ్రింక్ తాగుతున్నారు. ఈరోజు మహారాష్ట్రలో చేస్తున్నారు ఇప్ప పువ్వుతోని, దాని తర్వాత జార్ఖండ్లో చేస్తున్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంకా మధ్యప్రదేశ్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళది ఎక్సైజ్ పాలసీస్ అన్ని నేను ఎక్సైజ్ పాలసీస్ చూపించాను అసెంబ్లీలో. వాళ్ళు ఎక్విప్మెంట్ డైరెక్ట్ ఎస్టీలకు ఇస్తున్నారు, ట్రైబల్స్కి ఇచ్చి వాళ్ళతో తయారు చేయించి ఆ బాటిలింగ్ చేసి మళ్ళీ వైన్ షాప్ త్రూ అమ్ముతున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, ఆ ట్రైబల్స్కి కూడా రెవెన్యూ వస్తుంది. సో నేనేమంటానంటే మొత్తం వరల్డ్లో ఎన్ని కంట్రీస్ చూసినా కానీ కూడా చైనా కానీ జపాన్ కానీ ఫ్రాన్స్లో కోనియాక్ ఫేమస్, వాళ్ళు గ్రేప్స్తో చేస్తారు. అట్లా ఒక్కొక్క కంట్రీ వాళ్ళ డ్రింక్, వాళ్ళ హెరిటేజ్, వాళ్ళ కల్చర్ ఉన్న డ్రింక్ని ప్రమోట్ చేసి 100 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లు ఆదాయం తెచ్చుకుంటున్నారు. మన దగ్గర పెట్టుకుంది వాళ్ళు బంద్ చేసింది, మనం ఎందుకు కంటిన్యూ కావాలి? మనం కూడా స్టార్ట్ చేసి వరల్డ్ మార్కెట్లో పెడదాము. వీళ్ళ బాటిలింగ్ చేసి నేను ఇక్కడ తెలంగాణలో అమ్మండి తాగండి అని అంటలేను నేను. బాటిలింగ్ చేసి బయటి దేశాలకు పంపిస్తాము, యూరోపియన్ కంట్రీస్కి పంపిస్తాము. దీనికి మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి, దీనికి యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్. ఇది దీంతో నీకు మోకాలు నొప్పులు రావు. ఇంకోటి నేను సారా అనేది ఒక్కటే అనలేదు. మీరు సారా అనగానే అందరూ ఏమనుకుంటారు దేశీ లిక్కర్, చీప్ లిక్కర్ అంటారు. సారా ఇస్ జస్ట్ అ వర్డ్ ఆఫ్ మద్యం, అంతే. ఆల్కహాల్ అన్నట్టు. విస్కీ కూడా ఆల్కహాలే. విస్కీ అని అబ్బా విస్కీ స్కాచ్ అని గొప్పగా మాట్లాడతారు. మన భాషలో ఉండే సారాని మాత్రం చీప్గా మాట్లాడుతున్నారు. ఏమనంటే తాండలలో వీళ్ళంతా చీప్ లిక్కర్ చేస్తారు, దానివల్ల చచ్చిపోతున్నాము అంటారు. ఎందుకు వాళ్ళకి ఈ బ్యాడ్ నేమ్ వచ్చింది? కల్తీ జరుగుతుంటది. కల్తీ జరిగేటోళ్ళు కల్తీలను పట్టుకోండి. ఇప్పుడు కల్తీ ఈ విస్కీలో కల్తీ జరుగుతలేదా? విస్కీ బాటిల్స్ కల్తీ వస్తలేదా? ఏది కల్తీ వస్తలేదు? కల్తీ లేదు. మొన్ననే మీరు చూసినావు కదా ఆంధ్రప్రదేశ్లో మిల్క్ కల్తీ చేసినాక ఎంతమంది చనిపోయినారు అనేది. ఆఖరికి పాలు కూడా కల్తీ చేస్తున్నారు కదా. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏమన్నా అనిరుద్ రెడ్డి ఇప్ప పువ్వు సారా ఏమన్నా ప్రమోట్ చేసే 100% వాళ్ళ కోసం ప్రమోట్ చేస్తాను. బిజినెస్ చేస్తారా? నేను ఒకటి క్లారిటీతో చెప్తాను. నేను ఏం నా దగ్గర డిస్టిలరీ పెట్టాలని చెప్పి ఆలోచన లేదు. నేను పెట్టాలి మళ్ళీ డిస్టిలరీస్ పెట్టి ఆ రోజు చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దు. ఆ రోజు ఏం తప్పు చేసినారు? ఇవన్నీ బంద్ చేపించేసి డిస్టిలరీస్ కానీ కింగ్ ఫిషర్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేసిండ్రు. ఈరోజు నేను ఏమంటున్నాను, వీళ్ళని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల ఆ ట్రైబల్స్ని కానీ ఎస్టీ సోదరులను పెట్టి వాళ్ళని గ్రూప్గా చేసి ఒక్కొక్క యూనిట్ వాళ్ళతో పెట్టియాలి. పువ్వు వాళ్ళు తెచ్చేటట్టు, డిస్టిలరీ వాళ్ళతోనే చేయించేటట్టు, బాటిలింగ్ వాళ్ళతోనే చేయించేటట్టు, ఇట్లా 3 phases చేయించి సేల్స్ గవర్నమెంట్ త్రూ మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ ప్రాఫిట్ తోని మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసమే యూజ్ చేయాలి. ఆ ఆలోచన ఒకటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా ఉందా మరి ప్రభుత్వం? మన 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టినారు. ఫస్ట్ చెట్లు కూడా పెట్టించారు. అదే కదా అందరు పెట్టినారు. అందరు బీజేపీ వాళ్ళు సంతకాలు పెట్టినారు. మినిస్టర్ కూడా మీ జిల్లానే, మినిస్టర్స్ తో పెట్టాలి. మినిస్టర్ కూడా మీ జిల్లానే, గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ తో పెట్టించిన 55 మంది ఎమ్మెల్యేలతో పెట్టించినాను. ఇప్పపు చెట్లు ఫస్ట్ పెట్టాలి మనము. ఆ చెట్లకి పెస్టిసైడ్స్ అవసరం లేదు, డ్రాట్ ఏరియాలో పెరుగుతుంది, నీకేం స్ప్రే అవసరం లేదు, యూరియా అవసరం లేదు, ఆర్గానిక్. అది ఇది ఒక్కటే కాదు కదా. నేను ఏమంటున్నా దాంతో ఎసెన్స్ తీద్దామంటున్నా. ఇప్ప పువ్వు సారాన్ని తెచ్చేంత వరకు అనిరుద్ రెడ్డి సారా ఒకటే కాదు, ఇప్ప పువ్వు
నేను ఫైట్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను. ఇప్పపుతోని ఎసెన్స్ తీద్దామంటున్నాను, చాక్లెట్ చేద్దామంటున్నాను, కేక్ చేద్దామంటున్నాను. దాంతో ఒక్కటే కాదు కదా, సోప్స్ చేద్దామంటున్నాను. సో డిఫరెంట్ చేయొచ్చు ఆ చెట్టు నుంచి. ఏవో చెత్త చెట్లు పెట్టి పప్పు మీద చాలా బిజినెస్ ఐడియాలు ఉన్నట్టున్నాయి మీకు. వాళ్ళ కోసం ఆదివాసులను ఎట్లా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ట్రైబల్స్ తో చేపిస్తారు. హనీ ఫ్రమ్ ట్రైబల్స్ అంటారు. మన ప్రోడక్ట్ బెస్ట్ ప్రోడక్ట్ మన అడవుల్లో దొరికేది. కానీ మన బాటిలింగ్ ఎట్లుంటది, బాటిలింగ్ చీప్ గా చేస్తారు. బయట దేశంలో ఏం చేస్తారు, వాళ్ళ ప్రోడక్ట్ చీప్, వేస్ట్, స్పిరిట్, బాటిల్ మాత్రం పెళ్లి కొడుకు లాగా తయారు చేస్తారు. సో మనం కూడా వీళ్ళు బాటిలింగ్ చేసేసి మంచిగా ఎట్లయితే యూరోపియన్ కంట్రీస్ చేసి 10,000 అమ్మండి. ఎందుకు 100 రూపాయలు 200 రూపాయలు అని పెడతారు? మనది తక్కువ ఎందుకు చేసుకుంటున్నాం? మనం 10,000 పెట్టి మనం చేద్దాము, అడ్వర్టైజ్మెంట్ చేద్దాము, మార్కెటింగ్ చేద్దాము. ఆ ప్రాఫిట్ తోని వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారుతుంది కదా. అనిరుద్ధ్ రెడ్డి గారు, ఆదివాసీలు ట్రైబల్స్ చేస్తున్న చాలా ఉన్నాయి. వాళ్ళ చేతి కళలు కానీ లేకపోతే బొమ్మలు కానీ రకరకాలే. వాటి ప్రమోషన్ కి దిక్కు లేదు. అదే చేయాలి అంటున్నా, నేను చేయాలంటున్నా. ఇది ఒక్కటే కాదు కదా, అదే చేయాలి. మన ప్రోడక్ట్ బెస్ట్, మన అడ్వర్టైజ్మెంట్ లేదు, మార్కెటింగ్ లేదు అంటున్నారు. అన్నట్టు హనీ కూడా తేనె అవును చాలా చీప్ గా అమ్ముకుంటారు. అదే మన వాల్యూ మనకు తెలియదు, మన ఇంటి బంగారం మనకు తెలియదు. మనం పక్కన చూస్తుంటాం, పక్కన ఏముందని చెప్పేది మనది మర్చిపోతాం ఫస్ట్. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఎట్టనే అయిపోయింది. మన కాన్స్టిట్యూన్స్ ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే మంచోడు ఉంటే చూడరు, పక్కన వాళ్ళ దిగు చూస్తుంటారు. మంచోడు ఉన్నా కానీ పక్కన చూస్తుంటారు. అంటే మన ఇంటి బంగారం మనం గుర్తుపడతలేము. అది మనం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, రియలైజ్ అవుతుందో, డెఫినెట్ గా మనం సక్సెస్ అయ్యాం. ఎంత టర్న్ ఓవర్ ఎంత రావచ్చు ఇదంతా మీకు ఒక ఐడియా కూడా వచ్చి ఉంటుంది కదా. టర్న్ ఓవర్ గురించి చేయలేదు. ఇప్పుడు మెక్సికోలో వాళ్ళు ఎప్పుడు 1800s ఇప్పుడు 3 బ్యారెల్ పంపించినారు ఏది అమెరికాకి. ఈ రోజు వాళ్ళు నాకు తెలిసి $13 బిలియన్ చేస్తున్నారు. అంటే దాదాపు 3 లక్షల కోట్ల దానికి అప్రాక్సిమేట్లీ వాళ్ళు చేస్తున్నారు. అట్లనే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 10-20 years కి అక్కడ రీచ్ అవుతాం కదా అని చెప్పేసి. జపాన్ వాళ్ళు అయితే 10 years అనే మంచిగా 3,000 crores దానికి రీచ్ అయినారు. మన ఇండియాలో మన ప్రోడక్ట్ ఆర్గానిక్ కాబట్టి మనం అట్లా 5 years కూడా రీచ్ కావచ్చు. ఇంకా 2 శాఖలు ఖాళీ ఉన్నాయి మంత్రివర్గంలో. ఇప్పపు శాఖ అని ఒకటి పెట్టి మీకు ఇస్తే బెటర్. వాళ్ళు ఎందుకు అంత ఇప్పపు శాఖ అనేది ట్రైబల్స్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చి చేస్తే వాళ్ళకి తెలుసు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఎందుకు మీరు పోయి మీరు ఆదిలాబాద్ అడవిలోకి పోయి మీరు అడగండి ఒకసారి ట్రైబల్స్ ని ఇప్పపు గురించి. వాళ్ళు నాకని ఎక్కువ చెప్తారు. ఇప్పపు సారా మీదకి వెళ్ళి మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యి మళ్ళీ డ్రగ్స్ వైపు వచ్చారు. అది కూడా ఒకటి మీకు వినిపిస్తాను. గత 2-3 రోజుల నుండి నా పైన ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో కానీ మీరు పొలిటీషియన్స్ పైన లైట్ డిటెక్టర్ పెట్టాలా, అది పెట్టాలా అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు తెలంగాణలో ఒక తెలంగాణ ఎమ్మెల్యేగా నేను స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది ఆంధ్ర వాళ్ళు నేను ఎవరిని అంటున్నాను, ఇక్కడికి బతకనీకి వచ్చే ఎవరు ధనవంతుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తే మాత్రం మంచిది కాదు. ఎవరైతే జాబ్స్ చేసుకుంటా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అలాంటి వాళ్ళైతే పాపం వాళ్ళు ఇక జాబ్ చేసుకుంటారు, మనల్ని గౌరవిస్తారు, మాకు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ చాలా మంది ఇంకా చీప్గా మా తెలంగాణ వాళ్ళని చూస్తారు. కొంతమంది ఏమో లైట్ డిటెక్టర్ పెట్టాలి తెలంగాణ వాళ్ళ పైన, కొంతమంది ఏమో మీరు ఏం టెస్టులు చేసుకుంటారని కూడా హైదరాబాద్లో ఉండి మమ్మల్ని అడుగుతున్నారు. కొంతమంది ఏమో బ్లాక్ డే తెలంగాణ ఫార్మేషన్ ఒక ఎంపీ బ్లాక్ డే అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఆయన స్కూల్స్ హైదరాబాదే, ఆయన ఇల్లు హైదరాబాదే. అట్లాంటి స్టేట్మెంట్లు మా పైన ఇస్తున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంత స్వేచ్ఛ ఉంది హైదరాబాద్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఉద్యమం త్వరగానే మీ పైన వస్తుందని అనుకుంటున్నాను. నేను అనిరుద్ధ్ రెడ్డి చెప్పింది ఈ డ్రగ్స్ మాఫియా పైన సినీ ఫీల్డ్ వాళ్ళు ఎవ్రీ 90 days అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా టెస్టులు చేసుకోవాలన్నా వద్దా? ఎందుకంటే మీరు పబ్లిక్ మీరు ఓటేస్తేనే మేము ఎమ్మెల్యేలు అవుతాం, మీరు ఓటేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతారు. నేను ఏం తప్పు మాట్లాడాను? మన పిల్లల భవిష్యత్తు గురించి డ్రగ్స్ ఉండొద్దు. నన్ను లాగుతున్నారు. నేను ఒక్కసారి రిక్వెస్ట్గా చెప్తాను, రెండోసారి మళ్ళీ చెప్తాను, మూడోసారి తిరగబడతాను. ఆ స్టేజ్కి తీసుకురానియకండి. మీడియా మిత్రులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పోల్స్ పెట్టండి, మీరు ఆన్లైన్ పోల్స్ పెట్టండి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి, అది బయట పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏందనేది, నేను చెప్పింది కరెక్టా కాదనేది కూడా అర్థమవుతుంది. నా రిపోర్ట్ అదే మీరు డ్రగ్ టెస్ట్ కూడా చేపించుకున్నారు. నేను చేపించుకొని మాట్లాడుతున్నాను. అందరిలాగా నేను నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు వస్తే నేను వస్తా అన్నట్టు కాదు. నేను చేపించుకున్నాను. ఎందుకు చేయించుకున్నానంటే ఇండియాలో మన దేశంలో ఎవరైనా చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కానీ ఎదిగేటప్పుడు మాత్రం ముగ్గురిని చూస్తారు. ఒక స్పోర్ట్స్మెన్, క్రికెటర్ కావాలన్నా, లేకుంటే ఫుట్బాల్ ప్లేయర్ కావాలన్నా, హాకీ ప్లేయర్ కావాలన్నా ఒక ఆదర్శం పెట్టుకొని ఒక ఫ్యూచర్ గోల్ పెట్టుకుంటారు. అది కాకుంటే సినిమా యాక్టర్స్ లాగా, అది నేను యాక్టర్ కావాలి, హీరో కావాలి, ఆర్టిస్ట్ కావాలి అని చెప్పేసి. లేకుంటే ఒక పొలిటీషియన్. లాస్ట్ మేము వస్తాం.
అయితే వీళ్ళని చూసి ఆదర్శంగా పిల్లలు పెరుగుతారు. నేనేమంటున్నానంటే మేము పొలిటీషియన్గా యాజ్ అ పొలిటీషియన్ మేము టెస్ట్ చేయించుకుంటాం. స్పోర్ట్స్మెన్కి అయితే ఎట్లా వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళకి టెస్ట్ చేస్తారు, 100% వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. అది పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్ మనం అందరం టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి ఫాలికర్ టెస్ట్ చేసుకొని మనం డొమైన్లో అప్లోడ్ చేసి ఇందో మేము టెస్ట్ చేసుకున్నాం, మేము క్లీన్. ఫస్ట్ ఏమంటే మనం ఎవరికని చెప్పంగానే, ఇప్పుడు చూడండి నేను ఏదైనా చెప్పంగానే పొలిటీషియన్ మీరు లై డిటెక్టర్ పెట్టానా మీ పైన, మీరు అబద్ధాలు చెప్పరా, మీరు ఎందుకు చేసుకోరు అని మాట్లాడతారు. అరే మేము చేసుకుంటామా అబద్ధం చెప్తామని నెక్స్ట్ స్టెప్. అంటే లై డిటెక్టర్ కూడా పెట్టాలని డిమాండ్ ఏముంది పెట్టుకోని, నాకు ఇప్పుడు లై డిటెక్టర్ నా మీద పెట్టుకొని రాదు. నేను ఏది నిజం చెప్తాను అబద్ధం చెప్తాను మీకే తెలుస్తుంది కదా. నేను దానికేం భయపడతలేను. అరే నేను చెప్పింది ఏంది, మనం ఆదర్శంగా ఉందాము అని అంటే డైవర్ట్ చేసి మీ పొలిటీషియన్స్ అంటే ఏందని చీప్గా మాట్లాడితే ఏం తమాషాలు పడుతున్నా? పొలిటీషియన్స్ అంటే మీరు సినిమాలు చేస్తే మీకు పైసలు వస్తాయి, మమ్మల్ని ఏమంటారు మీరు పొలిటీషియన్స్ అంతా సంపాదించుకుంటారు అంటారు. మరి నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఎవరు సంపాదించుకున్నారు? మళ్ళీ ఆస్తులు బోడగొట్టుకున్న వాళ్ళ సంగతి ఏంది? వార్డు మెంబర్ నిలబడుకున్నవాడు కూడా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అట్లా కూడా ఉన్నారు. సర్పంచ్ కూడా ఎంతో మంది ఆస్తులు పోడగొట్టుకున్నారు. వాళ్ళ పాపం వాళ్ళ భార్య దగ్గర ఉన్న బంగారం కూడా అమ్ముకొని నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోడగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన ఉన్నారు. అంత చీప్గా పొలిటీషియన్స్ గురించి మాట్లాడితే మాత్రము ఇంకా మర్యాద ఉండదు. అరే మా సాక్రిఫైసెస్ మీకు ఏం తెలుసు? మీరు ఆట వేస్తే డ్యాన్స్ వేస్తే పైసలు వస్తాయి. మీరు బయటికి పోయి పబ్లిక్ వచ్చి విజులు కొడితే దాన్ని చూపించుకొని ప్రొడ్యూసర్ దగ్గర మీరు రేట్లు పెంచుకుంటారు. మేమేం అమ్ముకుంటలేము, మా ఆస్తులు అమ్ముకొని వచ్చినాం. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా ఫంక్షన్స్కి పోవాలంటే కూడా, మాతో కలిసి మూవీకి పోవాలంటే కూడా మాకు టైం దొరకదు. ఊరి నుంచి ఎవరైనా ఫోన్ చేసి బాధలు ఉంటే ఇంట్లో భార్య పిల్లలను నిలిచిపెట్టి పరిగెత్తుకుంటూ పోతాం. అట్లాంటిది ఇష్టం వచ్చినట్టు పొలిటీషియన్స్ పైన మాట్లాడతారా? నేను అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాను, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ నన్ను తిరగబడి అసలు ఎమ్మెల్యేలు అంటే వీళ్ళకి అర్థమవుతలేదు. వీళ్ళకి ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం వస్తాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, వాట్సాప్ ఏదో ఫ్రీగా దొరికిందని చెప్పి రాయడము. సినిమా యాక్టర్ అయితే ఒకరిద్దరైతే ఏదో రాస్తారు నా పైన. అరే నేను టెస్ట్ చేసుకొని ఆదర్శంగా నిలబడదాము. నేను ఒకటి అడుగుతున్నాను, మిమ్మల్ని చాలా మంది పిల్లలు డ్రగ్స్ తీసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ న్యూస్లో రాదు, పేపర్లో రాదు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అరే నా కొడుకు డ్రగ్స్ తీసుకొని చనిపోయిందని చెప్తే పక్కన వాళ్ళందరూ మేము ఏం ముఖం చూపి ఎవరో తప్పు చేసిన దానికి తల్లిదండ్రులు పాపము కుల్లి ఏడ్చుకుంటున్నారు బయట చెప్పుకోలేక. నేను ఎవరి గురించి మాట్లాడాను? ఇలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు కోల్పోతుంటే చెప్పుకోలేక బాధపడుకుంటా ఏడ్చే వాళ్ళ గురించి వాళ్ళకి అండగా నిలబడాలి. మళ్ళీ ఇంకొక తల్లిదండ్రులకి ఇది కావద్దు అని చెప్పేసి అందరం కలిసి చేద్దామంటే వ్యతికారంగా మీరు లై డిటెక్టర్ టెస్ట్ చేసుకుంటారా? మీరు బయటికి వస్తారా? మీరు రాజకీయ నాయకులు ఇదాన్ని ఉల్టా మాట్లాడతారా? ఏం అందరు ఎమ్మెల్యేలాగా నేను ఎమ్మెల్యే అనుకుంటున్నారా? ఏంటి నా ఆస్తులు అమ్ముకొని వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 7 ఎకరాలు అమ్ముకున్నా నేను. ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏమేమి సంపాదించారో తీయమంటారా? ఎక్కడెక్కడ కొన్నారో తీయమంటారా? ఏం జరుగుతుందో నన్ను తీయమంటారా? ఎమ్మెల్యేలు ఎప్పుడు ఉండాలనేటోడు భయపడతారు. నేను కాదు, గెలిచిన ఎమ్మెల్యేకి ఒకసారి అయినా ఆ దేవుని దయ వల్ల జడ్చల ప్రజలు వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మళ్ళీ అవుతాను. కానీ నిజం ఏందనేది మాట్లాడతాను. నిజం మాట్లాడినప్పుడు కాంట్రవర్సీ అంటారు. అది కాదు అనిరుద్ధ్ గారు, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే, మీకు అత్యంత సన్నిహితుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, మీ జిల్లాకే చెందిన ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి, మీదే అధికారం, మీరు చెయ్యొచ్చు కదా. డ్రగ్ టెస్ట్ ఒక జీవో పాస్ చేయొచ్చు, చట్టం చేయొచ్చు. నేను అదే చెప్పినాను, మీరు చేసేది వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటే తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదంటారా? తీసుకోవట్లేదంటారా? మీరు తీసుకోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, సినీ ఫీల్డ్ వారు డ్రగ్స్ తీసుకుంటలేరు, అందుకే రిపోర్ట్లు తీసి బయట పెట్టండి. శ్రీరామచంద్రుడు సీతాదేవిని అగ్ని పరీక్ష ఎందుకు చేయించిండు? దేవుడు కదా, మనం పూజించే దేవుడు కదా. ఆయన ఏమని మెసేజ్ ఇచ్చిండు? మన మీద ఆయన అబద్ధాలు కానీ ఏదైనా చెప్తే మనం ప్రూవ్ చేసుకొని మన ప్రజలకు చూపించాలనే మెసేజ్ మనకి ఇచ్చినాడు. ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇంకొకటి అనిరుద్ధ్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. డెఫినెట్గా మీరు అన్నదానికి అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి మేము రిప్రజెంటేషన్ అందరు ఎమ్మెల్యేలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం స్టాండ్ కావాలి. సీఎం గారికి మనం స్టాండ్గా నిలబడి ఇది మనం కూడా ఎమ్మెల్యేలు కానీ అందరం కానీ ఎవ్రీ 90 డేస్కి టెస్ట్ చేసుకోవాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి నెక్స్ట్ అసెంబ్లీలో రిక్వెస్ట్ చేస్తా. ఇప్పుడు ఇంకొక విషయం, ఇక్కడ మీరు డ్రగ్ టెస్ట్ ఒకవేళ చేసినా కూడా బయట వేరే దగ్గర తీసుకుంటే డ్రగ్స్ అనేది ఇల్లీగల్ ఏం కాదు, అక్కడ తీసుకొని వస్తారు ఇక్కడికి.
అది ఇక్కడ డోపింగ్లో వస్తుంది పాజిటివ్ టెస్ట్లో. అది తప్పేలా అవుద్ది, మీరు ఎలా శిక్షిస్తారు వాళ్ళని? మీకు ఒకటి చెప్పాలన్నా, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు సడన్ గా మానేయలేరు. మానేయలేరు. అందుకే రిహాబిటేషన్ సెంటర్స్, ఇవన్నీ సెంటర్స్ ఉన్నాయి. ఒకవేళ hospital బయట foreign పోయి తీసుకొని వస్తారు దేశంలో తీసుకొని వస్తారు, మళ్ళీ 10 రోజులకు 5 రోజులు మళ్ళీ పోతూనే ఉంటారా? అంటే 5 రోజులకు పోయి వస్తుంటారా? కాదు కదా. ఇక్కడ ఉంటే ఇమీడియట్ గా మనకు తెలిసిపోతుంది. మనకి డ్రగ్ నుంచి దూరం అయితే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ కానీ లేకుంటే సైకలాజికల్ ఇష్యూస్ డెఫినెట్ గా తెలుస్తుంది. నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు స్ట్రిక్ట్ విజిలెన్స్ చూస్తుండాలి. పిల్లలను కూడా చూసుకొని వాళ్ళు ఎక్కడ పోతున్నారు, నైట్స్ వాళ్ళు ఓడితో తిరుగుతున్నారు, ఏం జరుగుతున్నారు, వాళ్ళు కూడా నిఘా పెట్టి కంట్రోల్ చేస్తేనే కంట్రోల్. అంటే మీరు ఏంటి తెలంగాణలో ఆస్తులు ఉంటూ స్కూళ్ళు ఉంటూ మమ్మల్నే బెదిరిస్తారని ఏదో ఉద్యమకారులాగా బెదిరిస్తున్నారు కదా. అంటే ఆంధ్ర వాళ్ళు క్వశ్చన్ చేయలేదు. అంటే మనని చీపా అని నువ్వు మా పైన ముఖాల పైన ఉంచితే కూడా తుడుచుకొని పోమంటారా? తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చి 2014లో వచ్చింది, సోనియమ్మ ఇచ్చింది. ఈరోజు 2026, 12 years అవుతుంది. అరే మంచిగా ఉన్నాము అందరం కలిసిమెలిసి తిరుగుతుంటే ఇట్ ఈస్ అ బ్లాక్ డే అని పార్లమెంట్ అంటే ఎంత బాధ. బ్లాక్ డే అది మాకు బ్లాక్ డే అంటారు, స్కూల్స్ ఇక్కడనే పెట్టుకుంటారు. నేను అనేది ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే వర్క్ చేసుకుంటున్న ఎంప్లాయీస్, చాలా మంది ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఆఫీసులు చేస్తూనే ఉన్నారు. ఎవరికైనా ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉందా? అందరికి సపోర్ట్ చేస్తున్నాము. జాబ్ చేసేటోళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము, ఐటీ దాంట్లో చేసేటోళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. మ్యారేజెస్ ఇక్కడ నుంచి మా మదర్ది నెల్లూరు, మా తాత వాళ్ళ సిస్టర్ సన్కి కడప కోటిరెడ్డి, మీకు తెలిసి ఉంటుంది కడప కోటిరెడ్డి ఎంత ఆయన మనవరాలని మా తాత వాళ్ళ మేనల్లుడికి ఇచ్చిండ్రు. టీసీ రెడ్డి గారు అని వైస్ ఛాన్సలర్ ఆయన ఉండే, ఆయన వైఫ్ కడప కోటిరెడ్డి మనవరాలు. అంటే మా ఫ్యామిలీలో ఇప్పటి నుంచి కాదు, 40-50 సంవత్సరాల నుంచే మేము మ్యారేజ్ చేసుకున్నాం. మా మదర్ నల్లపరెడ్డి ఫ్యామిలీ, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద టాల్ మినిస్టర్, ఒక స్ట్రాంగ్ పొలిటీషియన్. మా మదర్ వాళ్ళ చిన్న ఆయననే. అంటే నాకు అన్ని ప్రాంతాల నుంచి నాకు రిలేషన్ ఉంది కదా. మేము ఎప్పటి నుంచో మాకు పెళ్లి సంబంధాలు ఆ ఏరియాల నుంచి ఉన్నాయి కదా. నాకేం కోపం ఉంటుంది. కానీ ఎందుకు మా గురించి మీరు మాట్లాడుతున్నారు? మీకేం కావాలో తీసుకోండి, మీకేం కావాలో అడగండి, మోడీ గారిని అడగండి, తెచ్చుకోండి, డెవలప్ చేసుకోండి. మేమేం ఆపుతలేం కదా. ఎందుకు మళ్ళీ మా పైన ఇంకా 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా అన్ని బిజినెస్ మీరే చేసుకుంటూ నిజంగా తెలంగాణ వాళ్ళకి పైసల పైన మాకు ఆశ ఉండదు. మేము సెంటిమెంటల్ పీపుల్, మాకు రిలేషన్షిప్ ఇంపార్టెంట్. మీకు మనీ ఇంపార్టెంట్ ఏమో, మీకు బిజినెస్లు ఇంపార్టెంట్ ఏమో, మీరు చేసుకోండి. కానీ మమ్మల్ని ఊరికి ఏదో ఒక మాట మాట్లాడితే మాత్రం ఇంకా తిరగబడి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి మేము ఉద్యమం స్టార్ట్ చేస్తే ఉండగలుగుతారా? మీరు కాంట్రాక్ట్స్ చేసుకోగలుగుతారా? కన్స్ట్రక్షన్ చేసుకోగలుగుతారా? అసలు కరప్షన్ తెలంగాణ ఎవరు పోయి లంచాలు ఇయ్యరు. కరప్షన్ స్టార్ట్ చేసిందే మీరు కదా. ఓపెన్ చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. అంతే, పైసలు ఇచ్చి పని చేసుకునే స్టార్ట్ చేసింది మీ ఆంధ్ర వాళ్ళే కదా. కొంతమంది బిజినెస్ పీపుల్ మీరే కదా, నాకు తెలియదా? అది ఇంకా ఆంధ్ర వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారని కదా మీ ప్రభుత్వం కూడా వచ్చాక. నేను ఏమంటున్నాను, మన తెలంగాణ వాళ్ళు బిజినెస్లోకి రావాలి. మనం ఏమంటే మనం కూల్ మైండెడ్, హ్యాపీగా ఉండాలి, 10 మందితో ఉండాలి, దావతులు చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అని. అంటే బిజినెస్ ఆలోచన, పైసలే ప్రాధాన్యం అని చెప్పి చేసేటోళ్ళు తెలంగాణలో ఎక్కువ మంది లేరు. అందరు కూల్గా ఫ్యామిలీతోని మంచిగా ఉండాలి అనేది ఉంటుంది. వాళ్ళకి ఏంది వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి, ఎట్లా వీళ్ళు చేసుకోలేరు కదా, మేము చేసుకోవాలి. అందుకే తెలంగాణ వాళ్ళే ముందుకు రావాలి, కాంట్రాక్ట్స్కి రావాలి, వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయాలి. ఇవంతా టెండర్ సిస్టమే కదా. డెఫినెట్గా వర్క్ చేస్తే 100% సపోర్ట్ చేస్తాం. ఎందుకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా ఏదో మీ సినిమాలు నడవనివని అన్నారు, ఉస్తాద్ ఆపేశారా జడ్చర్లలో? ఇప్పుడు నరదిష్టి నేను ఎప్పుడైతే ఏదైతే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే నేనేం ప్రిపేర్ అయ్యి మాట్లాడాను. నా మైండ్కి ఫస్ట్ థాట్ ఏమొస్తుందో అదే మాట్లాడుతాను. యూజువల్గా ఏంటంటే ఎవరికైనా ఫస్ట్ ఏది ఆలోచిస్తారో అదే 100% సక్సెస్ కూడా. అదే ఇప్పుడు ఆయన నరదిష్టి అన్నాడు. నరదిష్టి అన్నప్పుడు తెలంగాణ వాళ్ళని ఎందుకు నరదిష్టి అన్నావు, క్షమాపణ చెప్పు అని అన్నాను. ఆయన చెప్పలేదు. అందుకే మన మూవీ కూడా మీకు తెలుసు కదా, ఫస్ట్ షో ఎండింగ్ అయిపోయే లోపలనే ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయింది కానీ మీరు ఆపలేకపోయారు కదా. అదే ఫ్లాప్ అయినప్పుడు హిట్ అయ్యే మూవీని ఆపుతానంటే ఏమైనా ఉంటది, ఆల్రెడీ ఫ్లాప్ అవుతుంది ఆల్రెడీ. అంతే కదా, మళ్ళా అంతే కదా. లేకుంటే నిజంగా ఆయన వచ్చి క్షమాపణ చెప్పుకుంటే తెలంగాణ వాళ్ళు అందరూ పోయి 2సార్లు చూసి పిక్చర్ బాగాలేకున్నా కానీ హిట్ చేస్తున్నాయి. ఆయన నరేష్ అన్నగా మాత్రం ఎవరికి ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అరే ఈ రోజు తెలంగాణలో ఆయన వారానికి ఇక్కడనే ఉంటే కూడా మా పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఆయనకి. అక్కడ ఉండొచ్చు కదా, విజయవాడలో ఉండొచ్చు కదా, ఏం పని హైదరాబాద్లో? అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు అక్కడ ఉండాలి కదా. వాళ్ళ పాపం ఆయన గెలిపించి టోటల్ I think 27 out of 27
21 అవ్వాలి. ఓకే, 21 అవుట్ ఆఫ్ 21 వాళ్ళు గెలుస్తున్నారు. మళ్ళీ అక్కడ ఉండాలి కదా, విజయవాడలో ఉండి అక్కడ అన్ని ప్రాంతాలు తిరగాలి కదా. ఎందుకు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నావు? శాలరీ అక్కడ తీసుకుంటున్నావు, ప్రభుత్వం ఏమో అక్కడ, ఉండేదేమో ఇక్కడ. అంటే నేనేం విమర్శన ఇస్తలేను. ఇప్పుడు నన్ను కూడా అంటారు జడ్చర్లలో, నువ్వు జడ్చర్లలో ఉండాలి కదా అని చెప్పేసి. నేను మార్నింగ్ బై నైట్కి నేను హైదరాబాద్కి వస్తాను, ఎందుకంటే 80 కిలోమీటర్సే కదా అని చెప్పేసి. అవసరం ఉన్నప్పుడు నేను అక్కడనే ఉంటాను. నాకేంది, తెలంగాణ మేము ఎక్కడ ఉండవచ్చు ఎమ్మెల్యేలు, కానీ మేము తెలంగాణలో ఉన్నాం, జడ్చర్లకు అందుబాటులో ఉన్నాము. ఎంత మన్నవాలే, కానీ వీళ్ళు 400-500 కిలోమీటర్ దూరం ఉంటున్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ నటుడు కూడా కదా, సినిమా షూటింగ్ ఏమైనా ఉండని, నేను ఎవరు ప్రజలు ఎక్కడ ఉంటాయి కదా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీ డిప్యూటీ సీఎం ఎక్కడ? నువ్వు మినిస్టర్లు ఉండి మీ రాజధానిలో ఉండాలి. మా మినిస్టర్లు అంతా రాజధానిలో ఉంటారు, లేకుంటే కాన్స్టిట్యున్సీలో ఉంటారు. పోయి చెన్నైలో ఉండరు, బెంగళూరులో ఉండరు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎవరు ఇక్కడ ఉండొద్దు అంటారు. నేను ఉండొద్దు అని అంటలేను, రెస్పాన్సిబిలిటీ. నేను జడ్చర్లకు ఒకవేళ ఉన్నా కానీ పండుకునే టైం నైట్ 10 అయినా 11 అయినా రిటర్న్ వస్తాను. నేనైనా కానీ పాత ఎమ్మెల్యే కూడా అంతే. మేము వస్తాం కానీ మేము అందుబాటులో ఉంటాం, అవసరం ఉంటే అక్కడ పండుకుంటాం మేము. కానీ ఇట్లా ఒక రోజు పోయి వచ్చి 5 రోజులు వేరే స్టేట్లో ఉన్నాం కదా మేము. ఓకే, ఎందుకు అనిరుద్ధ్ గారు సరే ఆంధ్ర వాళ్ళను ఆ రకంగా టార్గెట్ చేశారా, మాట్లాడారా? ఓకే, తెలంగాణలో కూడా ఒక మంత్రిని ఆ మధ్య టార్గెట్ చేశారు, 4 ఎమ్మెల్యేలు కలిసి కోర్టులో కేసు వేశారు ఏదో ఒక ల్యాండ్ ఇష్యూలో. నేను మంత్రి పైన కేసు వేయలేదు, ల్యాండ్ పైన వంశీరామ్ మ్యాన్హట్టన్. అది మూమాటికి గవర్నమెంట్ భూమి, పిల్లు వేసినాము. నేను ఇంకా 3 ఎమ్మెల్యేలతో కలిసి, దాంట్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మురళీ నాయక్ గారు ఉన్నాడు, మన రాజేష్ అన్న నాయకన్న ఎమ్మెల్యే ఉన్నాడు. అది గవర్నమెంట్ భూమి. గత ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చినారు. ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను కోర్టుకు పోయి కోర్టు నుంచి డైరెక్షన్స్ కోసం కోర్టుకు పోవాలి. ఎందుకు గత ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చిన వాటిని ఈ ప్రభుత్వం చాలా రద్దు చేస్తుంది, చాలా వెనక్కి తీసుకుంటుంది? అవన్నీ నాకు తెలియదు. అటు ఎందుకు మీరు 4 ఎమ్మెల్యేలే కదా, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కదా, మేము బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఆ కంపెనీ? ఎక్కడైనా మేము చేసినట్టు, మీ అధికారం మీరున్నారు, బ్లాక్ మెయిల్ మేము ఎక్కడైనా చేసినట్టు ఎవరైనా రుజువు చేస్తే నా పదవికి కూడా నేను రిజైన్ చేశారు అనట్లేదు, అట్లా అనుమానం వస్తుంది కదా. మీరు అధికార పార్టీ నాయకులు ఏమన్నా ఉండని, ఎవరైతే ఉన్నారో దాని వెనుక వంశీరామ్ మ్యాన్హట్టన్ ఉన్నారో, చాలా మంది పెద్ద బీజేపీ నాయకుడు ఆయనకు సపోర్ట్ గా ఉన్నాడు. పెద్ద బీజేపీ నాయకుడు, అది బయటికి వస్తుంది. ఎవరు ఇల్లు కట్టుకుంటుండ్రు, ఎవరు ఇల్లు ఈయన కట్టిస్తుండ అనేది కూడా బయటికి వస్తుంది. ఎవరు లేరు. మీరు కూడా చెప్పారు కదా అప్పుడు, ఎవరు లేరు. ఎందుకు అది మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని మేము అడిగినాం రిపోర్ట్. ఆ రిపోర్ట్ తో మీకు తెలుస్తుంది ఎవరు దాని వెనకాల ఉన్నారు, ఎవరు దాని వెనకాల లేరు అనేది. ఈ రోజు నేను ఓపెన్ గా చెప్తున్నాను, బీజేపీ నాయకుడు పెద్ద లీడరు ఆ వంశీరామ్ మ్యాన్హట్టన్ ఎండితో ఉన్నాడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరు? బండి సంజయ్ ఉన్నారా? నేను ఎవరి పేరు తీయను, నేను నేను ఎవరి పేరు ప్రూఫ్ ఉన్నాడు. పెద్ద నాయకుడు అయితే ఉన్నాడు. ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఎవరు ఉన్నారు అనేది మీరు చెక్ చేయండి. నేను ఒక 10-15 రోజుల తర్వాత వంశీరామ్ మ్యాన్హట్టన్ ఆ భూమిని ఎట్లా మోసం చేసింది అనేది మొత్తం ప్రెస్ మీడియాని పిలిచి ఒక ప్రెజెంటేషన్ ఇస్తాను. 10-15 డేస్ లో ఆ ప్రెజెంటేషన్. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి మా అడ్వకేట్ గారి దగ్గర అప్రూవల్ తీసుకొని, ఎందుకంటే చీఫ్ జస్టిస్ దగ్గర ఉంది కేసు, అప్రూవల్ తీసుకొని అసలు నేను ఎందుకు కేసు వేస్తాను, దాంట్లో ఏం జరిగిందని ప్రజల ముందు పెడతాను. దాని తర్వాత ఇంకా ప్రజలు డిసైడ్ చేస్తారు. అంతే. ఇంకా మీ పోరాటంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అంటే కొత్తగా అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీ వాతావరణం ఇదంతా అడ్జస్ట్ అయ్యారా? ఎలా నడుస్తుంది అసెంబ్లీ అనుకుంటున్నాను? బాగా జరుగుతుంది, నాకైతే బాగానే జరుగుతుంది. ప్రశాంతంగా మంచిగా కూల్ గా జరుగుతుంది. నాకైతే అది అనిపిస్తుంది. నేనైతే ఉన్నది ఏది ఇష్యూస్ ఉన్నాయో నేను రేజ్ చేస్తున్నాను. మీరు చేస్తున్నారు కానీ కొంతమంది వ్యక్తిగతంగా వేరే గురించి మనకెందుకు, నా గురించి వ్యవహారాలు అది ఎక్స్పెక్ట్ చేసేయండి. అదే కదా నెగిటివ్ అయ్యేది. ఎమ్మెల్యేస్ చిన్నపిల్లలు కూడా ఏమంటారు, ముందు ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అసెంబ్లీ చూసేది, ఇవాళ రేపు చిన్నపిల్లలు అసెంబ్లీ చూస్తున్నారా? అరే చూస్తే అరే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు అనేది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇష్యూస్ పైన, పబ్లిక్ రిక్వైర్మెంట్స్ పైన నేను మాట్లాడాలి ఎక్కువ. నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు కొడితే నేను కొడతా అని మాట్లాడితే రాను అసలు నమ్మకం అనేదే పోతుంది. సో ఈరోజు చూస్తే మీరు మా దాంట్లో కాంగ్రెస్ అంతా ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నాం. అందుకే మీరు చూడండి మా సైడ్ నుంచి ఒక్కరు కూడా ఒక బూత్ మాట్లాడారు, ఏం మాట్లాడారు. మా డాక్టర్స్ అయితే అంత బాగా పేషెన్స్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర. పాపం ఒక బూత్ కూడా రారు నోట్లోకి వెళ్ళి. ఎందుకు నీ అయ్యా నీ అవ్వ అంటే ఎవరన్నా ఏ డాక్టర్ అన్నాడు? డాక్టర్లు కాదు, ఎమ్మెల్యేలు. కోలాటం చేస్తా అంటున్నారు. నేను అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్ గురించి, వాళ్ళ గురించి కూడా నేను అంటున్నాను. వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విల్ టాక్ ఓన్లీ ఆన్ ఇష్యూ బేస్. నేను ఎక్కడైనా అట్లా మాట్లాడలేదు, మాట్లాడలేదు కదా. అట్లనే అందరు చేంజ్ అవుతున్నారు, రాను చేంజ్ అవుతుంది మళ్ళీ అంటున్నాను. అంతే. అనిరుద్ధ్ గారు, మీ నియోజకవర్గంలో జడ్చర్లో కొన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలను కూడా
మీరు బెదిరిస్తుంటారని, దానికి రాకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో దాడులు చేపిస్తారని, ఇలాంటి ప్రచారంలో వాస్తవం ఉందా? అది ఈ పొల్యూషన్ బోర్డు ఏది దాడులు చేసి ఏది బంద్ చేసినారు చెప్పండి. అలా ఇప్పుడు బెదిరింపు నేను బద్నాం అవుతున్నా, నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోకుంటే నేను బద్నాం అవుతున్నా. పబ్లిక్ ఏమంటారు, ఆహా మా ఎమ్మెల్యే కంప్లైంట్ చేసిండు, ఇంకా పొల్యూషన్ బోర్డు వచ్చి క్లీన్ చిట్ ఇచ్చిండు, మా ఎమ్మెల్యే ఎంత మాట్లాడుకున్నావు అని మాట్లాడుతున్నారు. అదే అలాంటి అందుకే వస్తుంది మళ్ళీ అట్లనే వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ మైండ్ సెట్ లా ఇట్లనే. ఎందుకంటే కొంతమంది అధికారులు వాళ్ళ పని చేయకుంటే ఒక దొంగ రిజిస్ట్రేషన్ అయితే కూడా వాళ్ళు ఎమ్మెల్యేకి అటాచ్ చేసేస్తారు. సో నేను ఏమంటున్నానంటే ఎవరన్నీ ఏమని అనుకోను, నాకున్న ఇష్యూస్ నా దగ్గర పొల్యూషన్ ఫ్రీ స్టేట్ చేస్తాను, పొల్యూషన్ ఫ్రీ కాన్స్టిట్యూన్సీ చేస్తా అని చెప్పినాను. అట్లాంటి అధికారులు కూడా సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేనప్పుడు నేను ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి తిరగబడుతున్నాను. 2 సార్లు చెప్పినాను పొల్యూషన్ గురించి, అరవిందో కానీ ఇవన్నీ వాళ్ళు సరిగా చేయలేదు. మొన్న తిరగబడ్డా, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఆ చెత్త తీసుకొని ఏ ఫ్యాక్టరీలలో చెత్త పంపిస్తుందో ఆ లేబుల్ తీసి వాళ్ళ గేట్ ముందు వేస్తాను. కొండా సురేఖ గారు రేపు మీటింగ్ పెట్టింది, ఏది మండే నాడు, దాని నుంచి ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తా. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ఎమ్మెల్యేస్ కంప్లైంట్ ఈజ్ బెనిఫిట్ టు సమ్మన్ ఎల్స్. అవును, అంటే మేము కంప్లైంట్ ఇస్తే there is someone who's getting benefited, మధ్యలో బెనిఫిట్ అవుతుంది. ఎవరు బెనిఫిట్ అవుతున్నాయి, అది ఏదైతుందో పబ్లిక్ ఆలోచించాలి. ఏంటి అనిరుద్ధ్ గారు టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యారు, వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? జడ్చల ప్రజలకు చెప్పినాను నేను, ఇంకా 2-3 సార్లు గెలిపియండి, కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా కావచ్చు, మా సీఎం గారు నెక్స్ట్ ఇంకా 8 years ఉంటా అన్నారు, ముఖ్యమంత్రి అయితే కూడా అన్నారు. వి విల్ డెఫినెట్లీ. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గుర్తున్నంత వరకు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 10-15 ఏళ్ల కింద నుంచే నేను సీఎం అయితా అని చెప్పేవాళ్ళు అప్పుడు మాకు. అంటే నేనేమన్నాను, నేనైతా అని అనలేదు, నేను ఏమన్నాను, నాలాగా మీరు మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ 3 సార్లు గెలిపోయింది కాంగ్రెస్ పార్టీ. సీఎం కావాలని టార్గెట్ ఎవరికైనా ఉంటది కదా. కరప్షన్ ఫ్రీ స్టేట్ చేయాలని ఉంది నాకు, కరప్షన్ లేకుండా రన్ చేయాలని ఉంది. తెలంగాణ భారతీయుడు కమలాసన్ ఏమని ఉండని చేయాలని ఉంది, నిజాయితీగా పనిచేయాలని ఉన్నది, ఒక రోల్ మోడల్ గా చేయాలని ఉంది స్టేట్. రాచండి మా సీఎం గారు కూడా నేను చెప్తాను, మా సీఎం గారు కూడా చేయగలుగుతాడు, చేస్తాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఛాన్స్ వస్తుంది. మా సీఎం గారు నెక్స్ట్ 8 years ఉంటారు, మళ్ళీ దాని తర్వాత కూడా ఆయన ఉండాలంటే ఆయననే ఉండగలుగుతాడు. అదంతా పబ్లిక్ విల్ డిసైడ్ ఎవరు అవుతారు ఏందనేది. ఈ రోజు ఆయన సీఎం, మళ్ళీ గవర్నమెంట్ వస్తుందా 100%. ఎందుకంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు మీ హామీలు ఇవి నెరవేర్చట్లేదు పెద్దగా అనేది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది ఒకటి. ఇంక్లూడింగ్ జడ్చర్లలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఒక్కరికి కూడా ఇవ్వలేదు అంటున్నారు మీరు. జడ్చర్లలో ఇందిరమ్మ ఇల్లు 2800 హౌసెస్ అవుతారు, 3500 కొంతమంది ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు ఎక్కడ ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు ఇచ్చిన ఎట్లున్నాయి చూడండి ఒకసారి. కంప్లీటే కాలేదు, ఖాళీ నేను చెప్తున్నాను. జడ్చర్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇవ్వాలి? జడ్చర్లకి ఇవ్వాలా లేకుంటే వనపర్తి నాగర్ కర్నూలు వాళ్ళకి ఇవ్వమంటారా? జడ్చర్లకి కదా. వీళ్ళు ఏం చేసిందంటే పాత ఎమ్మెల్యే దగ్గర ఉన్న కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ముందు ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 2-2 లక్షలు తీసుకుని 2-2 లక్షలు వాళ్ళే చెప్తారు. ఇవన్నీ బయట పడతలేరు వాళ్ళు, ఇది ఓపెన్ అయిన తర్వాత ఏం చేసి నేను గెలవంగానే, అంటే కౌంటింగ్ స్టార్ట్ అయ్యి నేను గెలవంగానే నెక్స్ట్ డేనే వీళ్ళందరూ వచ్చి 2 లక్షలు మమ్మల్ని నడుతారని చెప్పేసి మీరు పోయి ఇళ్ళలో ఉండని అని చెప్పేసి కబ్జా చేయించి చేసిన దాంట్లో 180 మంది 200 మంది వాళ్ళకి ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు అసలు వాళ్ళకి ఇండ్లే రావు, వాళ్ళకి శాంక్షన్ కావు, ఇన్ఎలిజిబుల్ వాళ్ళు కబ్జాలు ఉన్నారు. ఏమనంటే పాత ఎమ్మెల్యే అన్నాడంటే, అరే ఆ ఎమ్మెల్యే వస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అన్నాడంట. ఇంకా ఏం చేయాలి చెప్పు, ఇట్లున్నారు పొలిటీషియన్స్, చనిపోమంటున్నారు. నేను అందుకే లీగల్గా కలెక్టర్కే చెప్పి జెన్యూన్ ఎవరు ఉన్నారు సరే, దాంట్లో 60-70 మంది జెన్యూన్ నిజంగా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓకే ఇచ్చేసేయండి. ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉన్నారో, జెన్యూన్ కాదో వాళ్ళని వికెట్ చేయాల్సింది. ఇప్పుడు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ వచ్చి నువ్వు కబ్జా చేస్తావంటే తప్ప కదా? అవును. అనిరుద్ధ్ గారు ఇప్పుడు పక్కా తెలంగాణ వాదిలాగా తెలంగాణలో మాపై డామినేట్ చేస్తారా అంటూ ఈ మధ్య మీరు వచ్చిన వాయిస్ అది. మరి అటువంటి అనిరుద్ధ్ రెడ్డి ఎందుకు, అంటే తెలంగాణ ఉద్యమం చాలా పీక్గా ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేక పార్టీగా ప్రచారంలో ఉన్న వైసీపీలో చేరారంటే ఏం చెప్తారు? అనిరుద్ధ్ రెడ్డి వెరీ సాఫ్ట్ అండ్ ఓపెన్ పర్సన్. అండ్ ఓపెన్ అంటే నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ జాయిన్ అయినా నేను. ఎప్పుడైతే తెలంగాణ వ్యతిరేకంగా జగన్ గారు చెప్పిన ఇమీడియట్గా అప్పుడే రిజైన్ చేసిన.
అప్పుడు వచ్చి మీకు టికెట్ ఇస్తాను నిలబడమంటే కూడా నాకు అవసరం లేదన్న. చాలా మంది నిలబడ్డోళ్ళు ఉన్నారు, అవును, చాలా మంది నిలబడ్డారు, నిలబడ్డోళ్ళు గెలిచారు ఉన్నారు గెలిచారు కూడా 14 లో కొంతమంది. 14లో తెలుసు. సో చాలా మంది ఉన్నారు, నేను కాదు, నేను బిఫోరే నేను రిజైన్ చేసి వచ్చేసాను. రైట్, ఫైనల్ క్వశ్చన్ అనిరుద్ధ్ గారు, నెక్స్ట్ గవర్నమెంట్ మీదే వస్తే, కాంగ్రెసే వస్తే, మంత్రి అయ్యే ఆలోచన కానీ అవ్వాలని కోరిక కానీ ఉందా మీకు? నేను ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ వాకిటి శ్రీహరి, ఒక ముదిరాజు బిడ్డ. నాకు జడ్చర్ల డెవలప్మెంట్ ఇంపార్టెంట్, నాకు జడ్చర్లకు నిధులు కావాలి. నాకు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే కొడంగల్ డెవలప్ చేసినారో నాకు కూడా జడ్చర్ల అట్లా డెవలప్ చేయాలని ఉంది. నాకు జడ్చర్ల సిటీకి దగ్గర, జడ్చర్లను ఒక టూరిజం ప్లేస్గా, జడ్చర్లకి బైపాస్తోని, ప్రతి తాండకి రోడ్స్తోని, జడ్చర్ల ఇప్పుడు 888 ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు మనకి, జడ్చర్లనే 888 వచ్చింది. నవోదయ స్కూలు మేమునర్లో వచ్చేది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఉన్నాయి, జడ్చర్లో కూడా ఎడ్యుకేషన్ ఉండాలి, బాలనగర్ అంటే సిటీకి దగ్గర అని చెప్పేసి అరుణమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నవోదయ జడ్చర్ల శాంక్షన్ చేయించినాం. సో ఇట్లా జడ్చర్లకి డెవలప్మెంట్ కోసం నాకు ఇంపార్టెంట్, మంత్రి పదవి కాదు, నాకు నిధులు కావాలి, జడ్చర్లని డెవలప్ చేయాలి, ఉదండపూర్ రిజర్వాయర్ని టూరిజం స్పాట్గా చేసి వాటర్ స్పోర్ట్స్తో సహా అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియాలో కూడా ట్రెక్కింగ్ లాంటిది, మా టెంపుల్స్ ఫతేపూర్ మైసమ్మ గుడిని డెవలప్ చేయాలి, మా చెన్నకేశ్వర స్వామి గుడి గంగపూర్లో డెవలప్ చేయాలి, ఊరుకొండపేటలో ఆంజనేయ స్వామి టెంపుల్ డెవలప్ చేయాలి, మినాంబ్రం అని శివాలయం ఉన్నది, ఇవి డెవలప్ చేయాలి. ఇవన్నీ డెవలప్ చేస్తే నాకు నిధులు కావాలి, నా టార్గెట్ అది. వస్తున్నాయా నిధులు మీరు అనుకున్న రకంగా ఇస్తున్నారా? 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ సగం పీరియడ్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే బాగానే నిధులు వచ్చినాయి, డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, ఇంకా కావాలి. ఇప్పుడు ఇప్పటికి హైదరాబాద్ డెవలప్డ్, ఇప్పటికి హైదరాబాద్లో ట్రైన్స్ కావాలి, వాటర్ కావాలి, పైప్ లైన్ కావాలి, కరెంట్ కనెక్షన్స్ కావాలి, ఇప్పటికీ అది రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది. అప్పుల్లో ఉన్నాం, డబ్బులు లేవు, ఏమి ఇయ్యలేము, ఏం చెయ్యలేము అని కదా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీరు ఎలా చేస్తారు డెవలప్మెంట్? ఇప్పుడు నేను 22 సబ్స్టేషన్స్ తెచ్చినానన్న, 35 ఉండే నేను ఎమ్మెల్యే కాకముందు. పాత అయిన మినిస్టరు ఒక 6 నెలలు ఎనర్జీ మినిస్టర్ కూడా ఉండే. ఎనర్జీ మినిస్టర్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు సబ్స్టేషన్ తెలియదు? నేను ఇంకా 20 years వరకు జడ్చర్ల పవర్, రైతులకి పవర్ డ్రాప్స్ లేకుండా, పవర్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఈ సబ్స్టేషన్ 22 తీసుకొచ్చాను. ఇంకా 5-6 సబ్స్టేషన్స్ అవసరం, అవి కూడా తీసుకొస్తాను. ఒక 132 kV తీసుకొచ్చాను. జడ్చర్లలో కూడా ఇంకొక 132 kV కావాలని ప్రపోజల్ పెట్టాను. ఇవి శాంక్షన్ అయితే నెక్స్ట్ 20 years వరకు జడ్చర్ల పవర్ ప్రాబ్లమ్స్ ఉండదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది ఏంటి పార్టీలో పంచాయతీ? ఆయన మంత్రి ఇమ్మని ఆయన ఇవ్వట్లేదని వీళ్ళు ఆ గొడవ, మీకు అత్యంత సన్నిహితుడు కదా ఆయన, ఏంటి ఆయన పరిస్థితి ఏంటి అసలు? నాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా ఆయన? అంటే మాట ఇచ్చినారంట, మాట ఇచ్చారని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పినారు, మాట ఇచ్చినామని చెప్పేసి. సో పార్టీ మాట ఇచ్చింది కాబట్టి వెంకటరెడ్డిని మార్చాలంటున్నారు. పార్టీ హైకమాండ్ ఆయనకి ఇస్తే వెంకటరెడ్డి గారిని తప్పించారు. ఇప్పుడు ఏదున్నా కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం అప్పుడు మంత్రి పదవే పక్కకు పెట్టేసి వదిలిపెట్టి వచ్చిన ఆయన. సో నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రి పదవి తీసా అని చెప్పే అంత మనిషిని నేను కాదు, పెట్టమని చెప్పే మనిషిని కూడా నేను కాదు. పార్టీ మాట్లాడేది కదా వాళ్ళిద్దరు. నేను ఎప్పటికైనా కానీ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాను, వాళ్ళకి నిలబడతాను, వాళ్ళు నన్ను ఒక తమ్మునిలాగా చూస్తారు. 100% నా సపోర్ట్ వాళ్ళిద్దరికి ఉంటుంది. నా సపోర్ట్ నా జీవితాంతం, నా ఈ లైఫ్ ఉన్నంత వరకు నా సపోర్ట్ వాళ్ళకు ఉంటది. అంటే ఎట్లా అటాచ్మెంట్ ఎట్లా అనురోధ్ గారు మీకు వెంకటరెడ్డి గారికి కానీ రాజగోపాల్ అటాచ్ అయిపోయినాం, ఎలా అయ్యారని? అయిపోయినాం అంతే. అంటే మీకు టికెట్ కావాలి అని అక్కడెక్కడో నల్గొండ జిల్లా ఆయన డిమాండ్ చేసే అంత ఎలా అయ్యారని? వాళ్ళు నన్ను దగ్గర తీసుకున్నారు, తమ్మునిలాగా చూస్తున్నారు, ఒక ఇంటి మంచిలాగా చూస్తున్నారు, అట్లా అటాచ్మెంట్ అయిపోయింది. వాళ్ళిద్దరి కోసము నేను ఏదైనా చేయగలుగుతాను. థ్యాంక్ యూ అనురోధ్ గారు, చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. మీ డిమాండ్లు, మీరు తెచ్చిన ప్రస్తావించిన అంశాలు ఏ రకంగా ముందుకు పోతాయి రానున్న రోజులు. మీరైతే పోల్ అయితే పెట్టండి, ఖచ్చితంగా పెడతాను. పోల్ పెట్టి పబ్లిక్ ని అడగండి, సినీ ఫీల్డ్ వాళ్ళని, పొలిటీషియన్స్ ఇద్దరికి టెస్ట్ చేయాలన్నా వద్దా ఎవ్రీ 90 days అని చెప్పేసి. మరి మీరు ఒక్కరే చేసుకున్నారు కదా పొలిటీషియన్, మిగిలిన వాళ్ళకి కూడా అందరు చేస్తారండి, నేను చేస్తాను కదా, అందరు చేస్తారు. మీరైతే పబ్లిక్ పోల్ పెట్టండి తప్పకుండా. ఒకప్పుడు లీడర్లు ఎక్కడ పోతే పబ్లిక్ వాళ్ళతో పోయేది, ఇప్పుడు అట్లా కాదు. పబ్లిక్ కి ఏం కావాలనో, పబ్లిక్ ఎక్కడ ఉంటారో మేము అక్కడనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ అనురోధ్ గారు. ఇది ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్ విత్ అనురోధ్ రెడ్డి.